ఆర్థికంగా వెనకబడిన బడుగు బలహీన వర్గాల కోసం వెనకట ప్రభుత్వమే భూములు చూపెట్టి గా భూములల్లా పంట పండించుకోమని బీదోల బతుకు తెరువు కోసం ఆ తెరువు చూపించిర్రట. అయితే వెనకట సంధి వ్యవసాయం చేసుకుంటున్న రైతన్నలను గా భూమిలో అడుగు పెట్టొద్దని ఇప్పుడు గా భూమిని ఇయ్యకుండా అడ్డుకుంటారట కొంతమంది ఆఫీసర్లు. ఇక అది కూడా వ్యక్తిగత కక్షల వల్లనే అంటారు ఈ ఊరోళ్ళు. అందుకనే బాధిత రైతన్నలంతా కలిసి ఆత్మహత్య చేసుకునేటందుకు ఏకంగా ఏమెక్కిర్రో చూడుర్రి. గీ అన్నెందుకో సెల్ టవర్ ఎక్కిండు. ఓ అన్న ఏం కట్టం వచ్చిందే ఊరక్కు ఈ అన్న ఒక్కడే కాదులా అగో మీదికి చూడు ఇంకో ఇద్దరున్నారు కదా వీళ్ళు సెల్ టవర్ రిపేర్ చేసేటోళ్ళు కావచ్చు అనుకునేరులా. ఈ అన్నలు తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని కేవీపురం మండలం కల్లతూరు గ్రామ రైతులు. వీళ్లకు భూములు జాగలేని పేదలు. గందుకే 10-15 ఏళ్ల సంధి ఫారెస్ట్ భూమిని సాగు చేసుకుంటా బతికెళ్ళదిస్తానట గిన్నొదుల సంధి. అయితే ఫారెస్ట్ ఆఫీసర్లు వాళ్ళను భూములలో వ్యవసాయం చేయొద్దని అడ్డగాలేసే వరకల్లా ఈ రైతన్నలు సెల్ టవర్ ఎక్కిండ్లు. గా భూములే మాకు జీవనాధారం కాబట్టి ఇప్పుడు మమ్మల్ని గల పంటలు పండించుకోవద్దని అంటే మేము ఎట్లా బతకాలని జాయింట్ సర్వే చేయాలని ఎప్పటి నుంచో మేము పోరాటం చేస్తుంటే సర్వే చేయాల్సింది పోయి ఇప్పుడు గా భూములలో మమ్మల్ని పోవద్దంటే మేము బతుకుడు ఎట్లని ఈ తీరులో బాధపడతాను రైతన్నలు. 10 ఏళ్ళకి మేము సాగు చేసుకుంటున్నాం. మేము 10 ఏళ్ళకి సాగు చేసుకుంటే ఏ ఫారెస్ట్ వాళ్ళు అప్పుడు వచ్చి సరే చేసుకునే అయిపోయినారు. చేసుకున్నాం కదా 10 ఏళ్ళుగా. ఇప్పుడు కొత్తగా వచ్చి కేవలం క్యాస్ట్ ఫీలింగ్ తోనే కేవలం లోకల్ ఉంది. లోకల్ చిత్తూరు మా ఊరికి చాలా గొడవలు ఉంది. 5 లక్షలు ఇప్పుడు కూడా లక్షలు ఇప్పుడు కూడా మాకు 10 ఎకరాలు తీర్పు చేసుకోవచ్చు. గదే కాదు ఇటు చూడు ఈ అక్కలు కూడా ఇంత మంది రోడ్డు మీదకి వచ్చి రాత్రిపూట గా భూములకు మమ్మల్ని పోవద్దంటే మేము ఎట్లా బతకాలని పెట్రోల్ పోసుకొని జీవిడిసే ఉపాయం చేసే వరకల్లా పోలీసు అన్నలు వచ్చి వీళ్ళని కాపాడినులా. నిరుపేద దళితులమైన మాకు న్యాయం చేయకుంటే ప్రాణత్యాగానికైనా సిద్ధమని అప్పటిదాకా ఈ పోరాటం ఆపేది లేదని ఈ తీర్లా మాట్లాడకొచ్చింది రైతన్నలు.